ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. అయితే ఐపీఎల్ 2025లో రిటెన్షన్, ఆక్షన్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ 2025 రూల్స్ ప్రకారం అన్ని టీమ్స్ కొంతమంది ప్లేయర్లని టీంలో ఉంచుకొని మిగతా వారిని రిలీజ్ చేయాలి. ఇంతకుముందు ఒక్కో టీం 4 ప్లేయర్లని టీంలో ఉంచుకునే ఛాన్స్ ఉండేది. అయితే తర్వాతి ఐపీఎల్ వేలానికి ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇప్పుడు టీంలో ఉంచుకునే ఆటగాళ్ల సంఖ్యను 4 నుంచి 5కు పెంచింది. ఇది రైట్ టు మ్యాచ్ అంటే ఆర్టీఎం ఎంపిక ద్వారా ఒక ఆటగాన్ని ఉంచుకోవడానికి కూడా అనుమతించింది. అంటే ప్రతి ఫ్రాంచైజీ ఇప్పుడు మొత్తం 6 ఆటగాళ్ళని తమ జట్లో ఉంచుకోగలదు. అయితే బీసీసీఐ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చింది. అదేంటంటే బీసీసీఐ ప్రకారం ఇప్పుడు ఒక్కో ఫ్రాంచైజీ 5 ఆటగాళ్ళని తమ జట్లో ఉంచుకోవచ్చు. అయితే దీనికి బీసీసీఐ షరతు విధించింది. అంటే ఏ ఫ్రాంచైజ్ 5 ఆటగాళ్ళని జట్లో ఉంచుకోవాల్సి అనుకుంటుందో ఆ ఫ్రాంచైజీ 5 ఆటగాళ్ల కోసం 75 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత రూల్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీకి బీసీసీఐ నుంచి 100 కోట్లు అందుతుంది. ఈ 100 కోట్లలో కేవలం 5 ఆటగాళ్లకే 75 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 28న అంటే శనివారం బెంగళూరులో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సమావేశంలో రిటెన్షన్ పాలసీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా బీసీసీఐ కూడా ప్లేయర్లకి శాలరీ స్లాబ్ను ఉంచింది. దీని ప్రకారం ఫ్రాంచైజీ తను రిటర్న్ చేసుకోవాలనుకుంటున్న మొదటి ఆటగాడికి 18 కోట్లు, రెండో ఆటగాడికి 14 కోట్లు, ఇక మూడో ఆటగాడికి 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 4-5 ఆటగాళ్లను జట్లో ఉంచుకోవాలనుకునే ఏ ఫ్రాంచైజీ అయినా భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఫ్రాంచైజీ రిటర్న్ చేసుకునే 4వ ఆటగాడికి మొదటి ఆటగాడిలాగే 18 కోట్లు చెల్లించాలి. అలాగే ఫ్రాంచైజీని నిలబెట్టుకోవాలనుకునే 5వ ఆటగాడికి కూడా 14 కోట్లు అందుతాయి. ఇది మాత్రమే కాకుండా ఈసారి గవర్నింగ్ బాడీ ఫ్రాంచైజ్ పర్స్ మనీని కూడా పెంచింది. దీని ప్రకారం ప్రతి ఫ్రాంచైజ్ పర్స్ మనీ తర్వాతి ఎడిషన్ నుంచి 100 కోట్ల నుంచి 120 కోట్లకు పెరుగుతుంది. అంటే ఈ 120 కోట్ల నుంచి 75 కోట్లు తీసేస్తే మిగిలిన 45 కోట్లతోనే మిగిలిన 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ 120 కోట్లు కాకుండా బీసీసీఐ 12 కోట్లు కేటాయించాలని ఫ్రాంచైజీలను ఆదేశించింది. ఎందుకంటే వచ్చే ఐపీఎల్ నుంచి మ్యాచ్ ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుగా 7.5 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. దీని ద్వారా ఒక ఆటగాడు మొత్తం ఎడిషన్లో 14 మ్యాచ్లు ఆడితే 1.05 కోట్లు అదనంగా చెల్లించనుంది. అలాగే బీసీసీఐ రిటెన్షన్ విధానంలో గణనీయమైన మార్పును చేయడం, ఇండియా లేదా ఫారెన్ ఆటగాళ్లను ఉంచుకోవడంపై పరిమితి తొలగించడం ఇదే మొదటిసారి. అంటే ఫ్రాంచైజ్ కోరుకుంటే వాళ్ళు 5 భారతీయ ఆటగాళ్లను లేదా విదేశీ ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. కానీ గత మెగా వేలంలో 4 ఆటగాళ్లలో మ్యాక్సిమం 3 ఇండియన్ ప్లేయర్లు లేదా 2 ఫారెన్ ఆటగాళ్లను జట్లో ఉంచుకోవడానికి అనుమతించారు. అయితే ఈ రూల్స్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీని అన్కాప్డ్ ప్లేయర్గా చెన్నై సూపర్ కింగ్స్ రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.